అంతా మనం చెప్పుకున్నట్టే జరుగుతుంది. ఓకే ఓకే నేనున్నానుగా, మీరు గ్యాస్ రెడీ చేసుకోండి. ఓకే కవితలేలా బాగా తుళ్ళింతై వింత కవ్వింతలేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నిత్తరిని తీరా తీరా ఏంటో చెప్పయ్యా. ఊరి భూములు అవును, మన ఊరికి మంచి రోజులు వచ్చాయి. మన ఊరికి మంచిదయ్యా. అవునయ్యా, మన మొల్లేరు భూముల్లో కంపెనీలు పెడతానని
కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. వాళ్ళకి నా పూర్తి మద్దతు ఉందని నేను చెప్పాను. అందుకని నీ భూములని కొని వాళ్ళకి అప్పగించే బాధ్యత కూడా నేనే చూస్తున్నాను. చాలా మంచి బాధ్యత తీసుకున్నానండి. పక్కన పక్కన కొన్ని నాలుగొని కంపెనీ మాట్లాడతానయ్యా. చేరికేనయ్యా వ్యవసాయం భూములు. ఇప్పుడు వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు. అందుకనే ఈ భూముల్లో కంపెనీలు పెడితే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది. మీలాంటి రాజకీయ నాయకుల స్వార్థాల కోసం, లాభాల కోసం దాన్ని డెవలప్మెంట్ పేరెత్తున్నారయ్యా. Yes. మీరు అసలు మాత్రమేనా ఏదో అబద్ధం అయిపోదు, అబద్ధం నిజమైపోదు. ప్రజలకి న్యాయం చేస్తుంది, ప్రజలకు అన్యాయం చేస్తారయ్యా. నేనన్నాయి చేయడం ఏంటయ్యా? మేలు చెయ్యాలని నా ప్రయత్నం. నేను కోరినట్లయితే ఇలా మా తాత ముత్తాతలు ఇచ్చిన భూములు అమ్ముకోమని చెప్పయ్యా. చూడు సురేష్, నువ్వు బొమ్మవైపు ఆలోచిస్తున్నావు. ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళనయ్యా ఆఖరి వరకు. రేపు రాబోయే కాలంలో ఎవ్వరూ వ్యవసాయం చేయరు. వ్యవసాయం చేసే రైతు లేకపోతే పచ్చని పంటలు పండే ఈ భూములు ఈ భూములుగా మారుతాయి. మా తాతలు తండ్రులు వ్యవసాయం చేసి మనకు అన్నం పెట్టారు. మా సోదరులు వ్యవసాయం చేసి మనందరికీ అన్నం పెడుతున్నారు. రేపు మన పిల్లల్లో కొందరు వ్యవసాయం చేసి మిగతా వాళ్ళకి అన్నం పెడతారు. అన్నం పెడతారా? ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు పిల్లలు ఎవరన్నా వ్యవసాయం చేస్తున్నారా? నీకు పుట్టబోయే బిడ్డలు చేస్తారా? అంత ఎందుకయ్యా? నీ కొడుకు నా కొడుకే కాదు, రేపు ఎవ్వరు వ్యవసాయం చేయరు. మీరు చెప్పండి, వ్యవసాయం చేయకపోతే రేపు తరానికి తిన్నానని అలాగని మీరే ఒకసారి ఆలోచన చేయండి. అలాగేమయ్యా, మన భూముల్లో పెట్టే కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా బ్రతుకుతారు. లక్ష్మి గారు, హాయిగా బతకడానికి వచ్చేవి కంపెనీలు సార్. వాటికి అవసరం పెద్దలు అలవాట్లు పాల్గొంటారు. లక్ష్మి గారు, గవర్నమెంట్ పేరుతో ఇలా భూములన్నీ ఖర్చు పెట్టుకుంటూ పోతే మనకి భూభాగం ఉన్నది. వాటికి ఎప్పటికీ చూస్తే ఎన్నో వ్యవసాయ భూములు నిలతారుగా మారిపోయాయి. ఎలా అయితే రేపు తరానికి అడుగు తిరగడం వల్ల అన్నం దొరకలేదు. నువ్వు నేను ఆలోచిస్తే సరిపోదు. అవును, ఈ భూములు కంపెనీలు పెట్టి మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది. అది అర్థం చేసుకో. లక్ష్మి గారు, ఈ ఊరు పేషెంట్గా మన భూమిని కాపాడాల్సిన బాధ్యత ఏదైనా అది జరగదు. ఎందుకంటే ఇది ప్రభుత్వంతో పని. జరగదా అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే ఇందులో కూడా మీకేదో లాభం ఉంటుంది. లక్ష్మి గారు, ఆయన నీకు దేని విషయం తెలుసా? మన ఊరి భూములు ఎప్పుడో ఇండస్ట్రీ భూములుగా మార్చబడ్డాయి. నీకు తెలుసా విషయం? నీకు తెలీదు. ఈ భూములన్నీ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే నేను ఒప్పుకోవయ్యా, నేను ఒప్పుకో. ఒప్పుకోవాలని ఎవరయ్యా? అయితేనే ఎన్నెముక లేని రైతు. లక్ష్మి గారు, ఈ ఎన్ని ఊళ్ళని రైతులంతా కలిసి ఉద్యమాలు చేస్తే ఆ ప్రభుత్వంలో దిగి రావాలి. చూడు, మీ రైతుల్లో ఈ ఐక్యత ఉంటే మీరు పండించిన పంటకు ఎప్పుడో గిట్టుబాటు ధర వచ్చిండేది. అయినా ఐక్యత అనే పనులు ఎప్పుడో మర్చిపోయారయ్యా. ఈ ప్రజలు చూడు, ఉద్యమాలు అచ్చిరవయ్యా. లక్ష్మి గారు, మీరు బెదిరిస్తే తెలియకపోవడానికి మీ దగ్గర పనిచేస్తే కూరాని కాదు. లక్ష్మి గారు, ఈ రైతు పోరాటం ఆగదు. వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఉద్యమాలు చేస్తాను. వస్తాను, మళ్ళీ వస్తాను, ఒక్కనే తిరిగి వస్తాను. ఈ రైతులతో ఒకరి చేతి మాట్లాడతారు కదా, చెప్పాను. ఆ రైతులంతా
పట్టాలి. వాడి జీవితంలో మన తోలికి రాకూడదు. ఓకేనా? రైతో పాడుగాను నీ నాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు రైతు రైతు రైతో పాడుగాను నీ నాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం ఆ దేవుడికి ఎందుకు తెలియదు మరి నీ ఇంట్లోని విషాదం కళ్ళ పెట్టుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు పాపరు రైతు రైతు రైతో పాడుగాను నీ నాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్న ముతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికో లక్షలు పెట్టి బంగారం బలాదూరుగా ఎవరున్నా నువ్వు పండించే ధాన్యమే లేకుంటే అందరూ శూన్యమే కోట్లు పెట్టి బిల్డింగులు కట్టి అందువతుల తూగుతూ ఉన్నా ఆకలైతే నీ అన్నమే లేకుంటే అందరి బతుకులు సున్నమే రాజులు మంత్రులు బలిసిన వాళ్ళు ఎవరైనా ఈ మట్టిలో పంటే లేకుంటే ఇక మన్నే పంచభక్ష పరమాన్నం తిని నిన్ను పట్టించుకునే వాడు లేడు రైతు రైతు రైతో పాడుగాను నీ నాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితుకు విత్తనాలు కల్తీ చేసి నీ రక్తాన్ని పంచుకుంటారు దిగుబడి రాక రేటే